సొంతూరు పాలమూరి అధ్యయన వేదిక 60వ ప్రచురణ. దాదాపు ఇందులోని కవితలన్నీ అనువాద కవితలే. 130 కవితలు, 6 దేశాల పాలస్తీనా కవుల రచనలు, 68 మంది మొత్తం రచయితలుగా నాకు అనిపిస్తోంది. ఇదివరకు అనుకున్నట్టుగా అనేక వైపుల నవలను పరిచయం చేస్తూ అనేక వైపుల ఆలోచించే అవసరం ఏర్పడింది అని ఈ కవితలు గుర్తు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం చేస్తున్నటువంటి పనిని మనం ఒక్కరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండినటువంటి కవులందరూ మనం చేస్తున్నటువంటి పని ఇంచుమించు అదే పని చేస్తున్నారు. వీళ్ళందరి గొంతులు కలిపే ప్రయత్నం చేస్తున్నందుకే సాయిబాబాను ప్రభుత్వం హత్య చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే పీడిత ప్రజలు ఉన్నారో ఆ పీడిత ప్రజలకు గొంతు ఇచ్చే రచయితలు ఉన్నారు అని ఈ కవితా సంకలనం చెబుతోంది. ఇంకా ఇది పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ కదా. సొంతూరు ఎవరి సొంతూరు, ఎవరికి సొంతూరు? వలసపోయే వాళ్ళకని చెప్పకనే ముఖ చిత్రం చెప్తోంది. వెనుకటికి మన పెద్దవాళ్ళు చెప్పగా వింటూ ఉండేవాడిని. ఆరుద్ర తెలంగాణ అని పేరు పెట్టి, తోమైవాహం ఆ పేరు పెట్టకముందు శ్రీశ్రీ దగ్గర తీసుకొని పోతే, ఒరే ఇదేందిరా ఏనుగు బొమ్మ గీసి కింద ఏనుగు అని రాసినట్టున్నది, ఇదేందిరా నువ్వు రాసింది అన్నట. అప్పుడు దానికి త్వమేవాహం అని పేరు మార్చుకున్నాడు. పుస్తకానికి పేరు పెట్టడంలో, ముఖ చిత్రం రచనలో భావస్ఫూరకంగా ఉండాలన్నటువంటి ఉద్దేశమో అయ్యేమో కానీ దీంట్లో అందరూ తటాబుట్టా చదువుకొని వలసపోతున్నటువంటి కార్మికులే కనిపిస్తారు. ఇది పాలమూరి జీవన విధానానికి ముఖ చిత్రం. ఇందులో రాసిన ప్రతి కవిత కూడా చాలా ఆవేశాత్మకంగా, ఆర్ద్రంగా ఎన్ని రకాలుగా అనిపిస్తుందో మనం ఆలోచించుకోవాలి. ఇతర భాషల్లో నుంచి మనం తెచ్చుకుంటున్నాం, మన భాషల్లో నుంచి ఇతర భాషల్లోకి మన రచనలు పోవాలన్నటువంటి తలంపు కూడా ఇదివరకు కరణ మేడం వియుక్క కథల్ని పంపించడం కానీ, ఇప్పుడు వరలక్ష్మి ఆవిష్కరిస్తారేమో క్యాస్ట్ అండ్ స్ట్రగుల్, ఆ పుస్తకం కానీ విరసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇతరులకు తెలియాలి. ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కటవుతున్నటువంటి గొంతుకల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నందుకే సాయిబాబాను ప్రభుత్వం హత్య చేసింది. ఇది ఆగదు అని ఈ పుస్తకం నిరూపిస్తోంది. దీంట్లో ఈ కవితలు ఎట్లా ఉంటాయి అని అన్నిటిని మనం చదువుకోనక్కర్లేదు. మీరు చదువుకుంటారు, మీకు చదవచ్చును. దీన్ని చదువుకోవాల్సినటువంటి అవసరాన్ని మాత్రమే నేను గుర్తు చేస్తాను. ఒక కవిత దేని గురించి చెప్తుందో చూడండి, తొందరగా నేను పోతాను. నాగేశ్వర్ నా పైపు చూస్తున్నాడు. పరేడ్, జంగ్ సాంగ్, కుకీ కవయిత్రి వాళ్లను బట్టలు కూడా తీయండి, ఒళ్ళేరుగని అరుపులతో కేకలతో లోకమంతా విస్తుపోయేలా పరేడులు చేయించండి. పెచ్చరిల్లే ద్వేషాలతో ఒళ్ళు వలసిన కామంతో వాళ్లను బలి తీసుకోండి. ఇదంతా మాంసం నుండి మాంసం వరకే. యుద్ధం ఇంకా మిగిలే ఉంది. విధ్వంసాల మధ్య నిశ్చలమైన వెలుగే. వాళ్ళు ఆత్మలనేమీ చేయలేరు. నిస్సహాయ మహిళల చుట్టూ చిత్తకార్తె కుక్కల్లా చెలరేగే ఏ ఉన్మాదపు గుంపు వాళ్ళ ఆత్మలను తాకలేదు. కాంగ్లా కోట ముందు దిగంబరత్వాన్ని ధిక్కార సూచకంగా నిలబెట్టిన
మహామాతృమూర్తులు సైతం వాళ్ళ ఆత్మల లొంగదీయలేదు. హింస అన్నది శరీరం నుంచి శరీరానికే కానీ అజేయ మానవుని అనాది రూపమైన ఆత్మది కాదు. తరలి వచ్చే అలల్ని ఎవ్వరాపగలరు? ఈరోజు మీరు సంతోషపడవచ్చు, మేము దుఃఖపడవచ్చు. రేపటి విజయం మాత్రం మాదే 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 మాదే. ఇంతటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నటువంటి కవితలు ఇందులో కోకొల్లలు ఉన్నాయి. దీని నిండగా అవే కవితలు ఉన్నాయి. అనువాదం చేసినటువంటి ఉదయమిత్ర గారికి ధన్యవాదాలు చెప్తూ, ఇక తర్వాత కార్యక్రమం ఇంకా 8 పుస్తకాలు ఆవిష్కరించవలసి ఉంది. మీరందరూ చదువుకుంటారు. పుస్తకం విల 150 రూపాయలు. ఒంటి చేత్తో ఈ పుస్తకాన్ని పాలమూరు అధ్యయన వేదిక ముందుకు తెస్తున్నందుకు అధ్యయన వేదికకు ధన్యవాదాలు చెప్తూ సెలవు.